విక్రమ్తో ఏ పని ఉన్నా తన క్యాబిన్కే పిలిపించుకుని మాట్లాడే కంపెనీ సీఈఓ కస్తూరి ఈరోజు సడన్గా విక్రమ్ టేబుల్ వద్ద ప్రత్యక్షమైంది. ఇలాంటి సంఘటన ఇంతకు ముందు ఎప్పుడు జరగకపోవడంతో ఆఫీస్ స్టాఫ్ మొత్తం ఆసక్తిగా గమనిస్తున్నారు. కస్తూరి మేడం తన టేబుల్ వద్దకు రావడంతో విక్రమ్ చాలా కంగారు పడి లేచి నిలబడ్డాడు. మీరేంటి మేడం ఇక్కడ? ఏదైనా ఫైల్ కావాల్సి వస్తే నేనే వచ్చేవాడినిగా అని విక్రమ్ అనడంతో కస్తూరి విక్రమ్ వైపే తదేకంగా చూస్తోంది. మేడం, నేనేదైనా తప్పు చేశానా? చెప్పండి మేడం ప్లీజ్ అని విక్రమ్ కస్తూరిని ప్రాధేయపడుతుండగా, చూడు విక్రమ్, నిన్ను ఈ జాబ్లో నుండి తీసేస్తున్నాను. సీఈఓ కస్తూరి ఈ మాట అనగానే అక్కడ ఏదో ఆసక్తిగా జరగబోతుందని గమనిస్తున్న స్టాఫ్ మొత్తం ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. విక్రమ్కైతే ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎస్ విక్రమ్, నువ్వు వింటున్నది నిజమే. నువ్వు తక్షణమే ఈ జాబ్ నుండి రిజైన్ చేయాలి. సీఈఓ మేడం తనని ఎందుకు రిజైన్ చేయమందో అర్థం కాని విక్రమ్ మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నాయి. నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు, ఒక్కరోజు కూడా ఆఫీస్కు సెలవు పెట్టలేదు. కానీ మేడం నాకు ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేశారో నాకు అర్థం కావడం లేదు. ఈ విక్రమ్ ఎవరు? నిజాయితీకు పనిచేస్తున్నాడని తెలిసి కూడా సీఈఓ తన్ని ఎందుకు రిజైన్ చేయమంటోంది? తెలుసుకోవాలంటే పూర్తి ఎపిసోడ్ త్వరలో.